ఈ సర్కిల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా 2 నుంచి 3 ప్రమాదాలు జరుగుతాయి. ఇక్కడ దాదాపు జరుగుతూనే ఉంటాయి, రోజుకు 3-4 జరుగుతుంటాయి యాక్సిడెంట్లు. స్కూల్ పిల్లకాయలు ఇట్లా పని చేసుకునే వాళ్ళు బ్యాటరీ కార్ ఒకటి వస్తా ఉంటే వచ్చేసి ఏ దమ్మున దాన్ని గుద్దేసుకున్నారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే మెడికవర్ హాస్పిటల్ సమీపంలో ఉన్నాం. చింతారెడ్డిపాళెం కావచ్చు, యలమవారి దిన్నె కావచ్చు, అంటే 12, 13 డివిజన్లు ఇక్కడ ఈ పరిధి నుంచి వెళ్తూ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఈ రోడ్డు నుంచి 12, 13 డివిజన్లకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో నిత్యం కూడా ప్రతినిత్యం కూడా ఈ సర్కిల్లో, అంటే చింతారెడ్డిపాళెం సర్కిల్ అంటారు, ఈ సర్కిల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా 2 నుంచి 3 ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఈ ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో వీటన్నిటి కూడా చెక్ పెడుతూ ప్రస్తుతం మంత్రి నారాయణ ఆధ్వర్యంలో 121 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. సో గతంలో ఈ సర్కిల్ మీద అండర్ పాస్ నిర్మించాలని చెప్పి ఇటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే మంత్రి నారాయణ అనేక పోరాటాలు చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి 121 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. సో దీని మీద ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం రండి. చింతారెడ్డిపాళెం దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ ఫ్లైఓవర్ ఏదైతే కొత్తగా రాబోతోంది, అయితే ఇక్కడ గతంలో తీసుకుంటే చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు స్థానికంగా ప్రతిరోజు ఇటువైపు నుంచే వెళ్ళాలి. అయితే హైవే ఉంది. సో హైవేలో వాహనాలు స్పీడ్గా వస్తుంటాయి. దీంతో నిరంతరం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతినిత్యం ప్రమాదాలు చూడాల్సిన పరిస్థితి అంటున్నారు కొంతమంది ఆటో స్టాండ్ వాళ్ళు. ఇక్కడే స్థానికంగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు? నా పేరు భాను. భాను, ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఆటో స్టాండ్? నేను 10 ఏళ్ళ నుంచి ఉన్నాను. 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటారా? స్టాండ్లో? ఇక్కడే ఉంటుంది. స్టాండ్లో మరి 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఇక్కడ ఎన్ని ప్రమాదాలు జరుగుతుంటచ్చు, ఎన్ని చూస్తున్నారు మీరు? అంటే రోజు జరుగుతుంటాయి ప్రమాదాలు? రోజు జరుగుతుంటాయి. ఉదయం నుంచి చెప్పలేం. నైట్ జరుగుతాయి, పొగులు జరుగుతాయి, తెల్లవారుజాము జరుగుతుంటాయి. కనీసం రోజుకు 3-4 జరుగుతుంటాయి. దాంట్లో ఎంతమంది కాలు ఎరగొచ్చు, ఎంతమంది ప్రాణాలు పోవచ్చు, అది అదృష్టం నిద్రలేసింది. అంతే అంతే, అదృష్టం అంతే, లేకపోతే ఇంక లేదు. సో ఇంత తీవ్రమైనటువంటి సమస్య అనమాట. ప్రతినిత్యం కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. చనిపోయిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? బయట వాళ్ళు ఉన్నారు, చింతాడపాలెం గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ 13 డివిజన్ ఎలవర్తిన వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు. తర్వాత ఇంక బయట ఇతర వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కాళీరుగులో చింతాడపాలెంలో ఉన్నారు, ప్రణాళబీలో ఉన్నారు, ఎలవర్తిలో కూడా ఉన్నారు. జరుగుతూ ఉంటుంది రోజుకి. ఎక్కువగా ఈ చింతారెడ్డిపాలెం వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు దీనివల్ల. చింతారెడ్డిపాలెం దానికి ముందు 13 డివిజన్ ఎలవర్తిన ఒకటి ఉంది. అది రాను బాను, నెల్లూరుకి పాను రాను 2 ఊర్లే, మాకు ఇంకో దావలేదు. తిరుక్కోపోతే ఇంక ధనలక్ష్మీపురం అట్లా రావాలి. ఇంకా మాకు లాంగ్ అయిపోతుంది. ఇది మాకు దగ్గర. ఇక్కడ దాదాపు జరుగుతూనే ఉంటాయి, రోజుకు 3-4 జరుగుతుంటాయి యాక్సిడెంట్లు. సో ఇప్పుడు ప్రభుత్వం స్పందించింది, మరి ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందుకొచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు పడితే మా గ్రామానికి పక్కన గ్రామానికి కూడా సంతోషమే, బయట వాళ్ళు వచ్చినా కూడా సంతోషమే. ఏం జరగకుండా అవి పాడికి పైకి వెళ్తుంటాం, మేము పాడికి కింద వెళ్తుంటాము. మాకు కావాల్సింది అదే. ఎవరైనా ప్రాణమే, వాళ్ళు సేఫ్ కొనాలి, మేము సేఫ్ కొనాలా. అది అంటే ఇక్కడ బేసిక్గా అసలు ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటారు?
కారణం ఏంటంటే హైవే, నేషనల్ హైవే, రాను బాను స్పీడ్గా వెళ్తుంటారు. ఒకరు స్లోగా వెళ్తారు, ఒకరు స్పీడ్గా వెళ్తారు. ఒకరు మైండ్ పెట్టి డ్రైవింగ్ చేస్తుంటాడు, ఒకరు ఏడో ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తుంటాడు. అది ఓడి తప్పు అయినవచ్చు, అది నా తప్పు అయినవచ్చు. అది చిన్న వెహికల్ కావచ్చు, పెద్ద వెహికల్ కావచ్చు. పెద్ద వెహికల్ మీద పడుతుంది తప్పు అనేది. నువ్వు ఎంత స్లోగా రాని ఎత్తను. ఇప్పుడు బైకే పోతుంటుంది, బైక్ కూడా చూసుకో, లారీ వచ్చేసి గుద్దేస్తుంది, లారీ కూడా తప్పు. అది జరిగేది ఇక్కడ. సో ప్రాణం పోయేది బైక్ కొడితే, ప్రాణం మీద బ్రేక్ కొడితే, కాలు ఇరిగిన బైక్ కొడితే, దాంట్లో ఫ్యామిలీ ఉండొచ్చు, దాని చిన్నపిల్లలు ఉండొచ్చు, ఇంక సంథింగ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళకి ఇది చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ. దానికి ఫ్లేవర్ పడితే మాకంటే సంతోషపడేది ఎవరు ఉండరు. మాకు ఫ్లేవర్ పడితే మంచిదేను. ఓకే, ప్రధానంగా బేసిక్గా చూసుకుంటే ఆయన చెప్పినట్టు మనం ఒకసారి కెమెరా చూద్దాం. సో ఇటు నుంచి చింతారెడ్డిపాళెం కావచ్చు, యలమవారి దిన్నె కావచ్చు, ఇవి ఈ పక్క ఉన్నాయన్నమాట. సో ఇక్కడి నుంచి ప్రయాణికులు ప్రతినిత్యం కూడా ఈ మార్గం గుండా వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ దగ్గరలో కూడా హాస్పిటల్ కూడా ఉంది, దానికి కూడా వస్తూ ఉంటారు. మెడికవర్ హాస్పిటల్ కూడా దగ్గరలో ఉంది. సో హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అయితే ఇది సర్కిల్ అన్నమాట. ఇక్కడి నుంచి ఏదైతే ఇటు కావలి నుంచి వాహనాలు వస్తాయో, కావలి నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఈ నేషనల్ హైవే ద్వారా ప్రయాణిస్తూ ఉంటాయి. అటు గూడూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఆ వాహనాలన్నీ కూడా ఇదే నేషనల్ హైవేతో ఇటు కావలికి వెళ్తుంటాయి, అంటే కావలి వైపు వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి ఇది ఒక జంక్షన్ అయితే, ఇటు చింతారెడ్డిపాళెం నుంచి సిటీలోకి వెళ్ళాలంటే కూడా ఇటు నుంచే వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక మార్జిన్ అంటే కూడలిలాగా ఉంటుందన్నమాట. ఈ కూడలిలో అటు పోలీస్ వాళ్ళు కావచ్చు, ఇంకో రవాణా శాఖ అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ ఏదైతే అంటే ఒక రకంగా దీన్ని బ్లాక్ స్పాట్గా మనం చెప్పొచ్చు. దీని మీద చాలామంది పోరాటాలు చేశారు. స్థానికంగా కొంతమంది నాయకులు చేశారు, విపిఆర్ పోరాటాలు చేయడం జరిగింది. ఇటు మంత్రి నారాయణ ఆయన కృషి. ఫ్లైఓవర్కు ముందు ప్రతిరోజు 1 నుంచి 2, 3 ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ ఎంత తీవ్రంగా ఉంది సమస్య అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ సమస్యకు పరిష్కారం అయితే చూపించారని చెప్పొచ్చు. సో ఈ సమస్యకు పరిష్కారం చూపినటువంటి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసేటువంటి పరిస్థితి స్థానికుల నుంచి కొంతమంది ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మరొక ఆటో వాళ్ళ ఉన్నారు, నిత్యం ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటారు. చెప్పండి, ఈ సర్కిల్లో ఎన్ని ప్రమాదాలు జరిగి ఉన్నాయి? మీరు చూసినటువంటి అతి భయంకరమైన ప్రమాదం ఏంటి? ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయండి. వచ్చే పోయే లారీలు అది చాలా ఇబ్బందిగా హైవే ఉంది. ఇక్కడ పడితే ఫ్లైఓవర్ బ్రిడ్జి పడితే బెస్ట్. సో ఇప్పుడు మంత్రి నారాయణ అలాగే ఎంపీ విపిఆర్ గారు వీరందరి కృషి ఫలితంగా ఇక్కడ మరి ఫ్లైఓవర్ పడుతుంది. సో వీరందరికీ మీరు ఏమైనా స్పెషల్గా చెప్పదలిచారా? వాళ్ళకి మా ధన్యవాదాలు చెప్పడం. సో భయంకరమైన యాక్సిడెంట్ ఏదైనా ఉందా? ఎవరి వల్ల ఎక్కువగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి? ఏం కారణం ఏంటి? ఇక్కడ డ్రైవింగ్ వాళ్ళే నైట్ కానీ రన్నింగ్ చేయటంలోనే హైవేలో వచ్చే బళ్ళు హై స్పీడ్గా వస్తూ ఉంటాయి. ఇటు పోయేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ కొంతమందికి బ్రేకులు పడుతున్నాయో పట్టడం లేదో మనకైతే తెలియదు. వాటి వల్ల కూడా యాక్సిడెంట్ అవుతుంది జరుగుతుంది. సో కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రధానంగా ఇది కూడలి కదా, అదేవిధంగా హైవే కూడా ఉంది కాబట్టి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. గతంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి? ఒక 50 జరుగుంటాయి సార్ మొత్తం మీద. మాకు తెలిసి మొత్తం మా ఊరోళ్ళే ఒక 50 జరుగుంటాయి యాక్సిడెంట్లు మొత్తం. సో ఈ 50 కూడా చింతారెడ్డిపాళెంలోనే? చింతారెడ్డిపాలెం, బల్చిపాలెం, మెట్టపాలెం, చుట్టుపక్కల ఊర్లో ఇక్కడ. ఓకే సార్. అంటే వీటికి ప్రమాదానికి ప్రధాన కారణం ఓవర్ స్పీడా లేదంటే నేషనల్ హైవేనా? కారణం ఏంటంటారు? ఓవర్ స్పీడే సార్ ఇక్కడ ఎక్కువ. ఓవర్ స్పీడ్ వల్ల వచ్చే బండ్లు అటు ఇటు రాకపోకలు ఉంటే దానికోసం ఎక్కువ యాక్సిడెంట్. ఏదో ఒకటి బండ్లు కంపల్సరీ సార్. మన తప్పు లేకపోయినా బండి ఓవర్ స్పీడ్ మీద వచ్చేస్తాయి. స్కూల్ పిల్లకాయలు ఇట్లా పని చేసుకునే వాళ్ళు మొత్తం మీద పోతూ ఉంటారు. వచ్చేటప్పుడు ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. నిన్న కూడా ఒక కారు కూడా జరిగింది. నిన్న కూడా జరిగింది సార్. ఏమైంది? నిన్న కారు బ్యాటరీ కారు ఒకటి వస్తూ ఉంటే వచ్చేసి ఏకదమ్మున దాన్ని గుద్దేసుకున్నారు కారు ఒకటి సార్. ఇంకొక లారీ వెనక లారీని కొట్టేసుకుంది సార్. లారీ కొట్టేసి చాలా ప్రమాదాలు అయితే చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రధానంగా ఈ ఇంజురీస్లో చిన్నపిల్లలకి ఇంజురీస్ జరిగినవి, పెద్దవాళ్ళకి జరిగినవి ఏమైనా ఉన్నాయా? చిన్నపిల్లకాయలు జరిగి ఉన్నాయి, పెద్దవాళ్ళు జరిగి ఉన్నాయి, ముసలివాళ్ళు జరిగి ఉన్నాయి, మరి వయసులో ఉండే పిల్లకాయలు అయితే ఎక్కువ జరిగి ఉన్నాయి. చాలా చేతికొచ్చి అందే పిల్లకాయలు కూడా చాలామంది
రోడ్ల మీద దాటుకుంటా యాక్సిడెంట్లు అయ్యి లారీలు అయితే తాగేసి పడిపోతా ఉన్నారు. నడిచిపోయేటప్పుడు కూడా జరిగింది. చాలా నడిచిపోయేటప్పుడు లారీలు వచ్చి ఇంకా బ్రేక్లు పడక కదా సడన్గా వచ్చేస్తారు, పడిన దెబ్బ పడిపోతూ ఉంటారు. లోపల టౌన్లో బాగుంటే ఇదే మెయిన్ రోడ్డు, కంపల్సరీ హైవే ఫ్లైఓవర్ కావాలి మనకి ఇక్కడ, కంపల్సరీ ఇమీడియట్గా చేపించింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అలాగే మంత్రి నారాయణ గారు, వీరందరి కృషి ఫలితంగా ఇప్పుడు ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, వస్తుంది. సో దీని మీద మీ స్పందన ఏంటి? మీరు స్పందన అంటే చాలా చాలా మంచి నిర్ణయం, ఇది వరకు చాలా గట్టిగా తీసుకున్నారు, దీన్ని తొందరగా చేస్తారని కూడా చెప్పారు మన సార్ నారాయణ సార్ వాళ్ళందరూ. స్థానికులుగా మీరు హ్యాపీయా? చాలా చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. ఈ అండర్ పాస్ నిర్మాణం చేపడితే మాత్రం మాకు ఈ ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. నిత్యం వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే సుమారుగా 200 నుంచి 250 మంది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. సో మా మొర ప్రభుత్వం ఆలకించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ స్థానికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసేటువంటి పరిస్థితి. మరోవైపు ఆటో కార్మికులు కూడా ఇక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో కార్మికులు కూడా లోపలికి వస్తూ ఉంటారు. ఎందుకంటే పక్కనే మెడికవర్ హాస్పిటల్ ఉండడం వల్ల. సో వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కొంత వేగంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి టైంలో ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది అండర్ పాస్ నిర్మాణం చేపడితే. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు రావడం అనేది హర్షణీయం. ఇది ఏళ్ల నాటి కళ ఈరోజు సాకారం అవుతుంది, మంత్రి నారాయణ రూపంలో అంటున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్, టీవీ నెల్లూరు.